నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన దేవి నవరాత్ర ఉత్సవాలు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని వ్యాఖ్య. బందర్పోర్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిసెంబర్ 2025 నాటికి బందర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ భక్తులతో కిటకిటలాడుతుంది. శక్తిపీఠాల్లో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రోజుకొక అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో దసరా ఉత్సవాల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి దిగున వినాయక ఆలయం వద్ద నుంచి క్యూ లైన్లు వేశారు. భక్తులు అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నానాభిషేకం, నిత్ర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనాలతో పాటు 100, 300, 500 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లతో పాటు మొత్తం 14 చోట్ల టికెట్ల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి టోల్ గేట్ ద్వారా కొండపైన ఓన్ టర్నింగ్ వరకు 3 క్యూలు ఉంటాయి. అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు విఐపి వరుస కలిపి మొత్తం 5 వరుసలు అమ్మవారి ఆలయం లోపల వరకు ఉంటాయి. దర్శన అనంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందకు దిగుతారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని సాఫీగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తున్నామంటున్న మంత్రి ఆనంద్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అనేది సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? క్యూ లైన్లలో భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాని ప్రకారం దర్శనాలు జరుగుతున్నాయి, మొదలుపెట్టారు. అమ్మవారి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో అవసరమైన పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని బట్టి మంచినీళ్లు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టాం, ఏర్పాటు చేశాం. సార్, అదేవిధంగా మూలా నక్షత్రం రోజు చంద్రబాబు సమర్పిస్తారు, దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? పూర్తిగా అన్ని ఏర్పాటు చేశామమ్మా. ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి తొలి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దర్శించుకోవడం, అదేవిధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. బందర్ రోడ్ పోర్టు పనులు విధానాన్ని మార్చడం తనకు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తానని ప్రకటించారు. బందర్ పోర్టు పనులను పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. డిసెంబర్ 2025 నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామని తెలిపారు. బందర్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి తదితరులు సీఎం పర్యటనలో ఉన్నారు. బందర్ పోర్టు విధానాన్ని మార్చడం నాకు ఇష్టం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. PPP మోడల్లో బందర్ పోర్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేయాల్సి ఉందని, కానీ పోర్టులో ఇప్పటి వరకు 885 కోట్ల పనులే జరిగాయని వివరించారు. గడువులోగా పోర్టు పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నానని సీఎం తెలిపారు. గడువులోగా పనులు పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ఇంకా 36.3 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పినట్లుగా తెలిపారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా.
25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్ళీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి అర్చకులు స్నాపాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే బాల అరిష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెడతారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉన్నారు. అది తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవవేదంగా ఈరోజు ప్రారంభమైనాయి. బాలా త్రిపుర సుందరి దేవిగా మనకందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తోంది. బాలా త్రిపుర సుందరి యొక్క విశిష్టత ఏంటంటే ఈ శక్తికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంత్రానుష్ఠానాలు ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ సవిస్తరంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది తొలిగా ఈ బాలా త్రిపుర సుందరి దేవి బాలా మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత మిగిలినటువంటి మంత్రానుష్ఠానాలన్నిటి కూడా వాళ్ళు చేయడానికి అర్హత సంపాదిస్తారు. కాబట్టి అటువంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిని ఈ సంవత్సరం మనకు అమ్మవారు ఆ రూపంగా మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆవిడని ఈ రకంగా దర్శనించి పూజించినట్లయితే అందరికీ కూడాను సకల పాపాలు పోయి వాళ్ళన్నిటువంటి సర్వరకాలైన మనోభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా శాంతి చేకూరి వాళ్ళందరికీ కూడాను శాంత మనస్కులే ఉండడానికి ఉపకరించేటువంటి ఈ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఈరోజు అందరూ కూడాను ఆ రకంగా పూజించి అమ్మవారి కృపకు పాత్ర అవ్వాల్సిందిగా మనవి. అదే విధంగా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెడతారు ఏంటి? ఈరోజు అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం మంచిది. పాయసం ఈ యొక్క అవతారానికి ముఖ్యంగా ఉంటుంది కాబట్టి పాయసాన్నాన్ని ఈరోజు నైవేద్యం చేయవలసిందిగా మనవి. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని చూసేందుకు ఇటు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు, క్యూ లైన్లు అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఇటు 500 రూపాయలు, 300 రూపాయలు, అదేవిధంగా 100 రూపాయల దర్శనం, ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సుమారు 4500 మంది పోలీస్ బందోబస్తు కూడా కింద కొండ ప్రాంతం కనకదుర్గా నగర్, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా క్యూ లైన్ లో భక్తులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా ఇటు దేవస్థానం అధికారులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొండపై ఘాట్ రోడ్డుపై ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ఓన్లీ వాళ్ళు పెట్టిన వాహనాల మీద పైకి వచ్చే విధంగా కూడా సిపి అదేవిధంగా కలెక్టర్ సృజన కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇటు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టే కూడా చల్లగా ఉంటుందని చెప్పి, సకల సౌభాగ్యాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ వేద పండితులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొదటి రోజు అన్ని ఏర్పాట్లు కూడా
చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దర్శనం ఆనం రామనారాయణ రెడ్డి చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా కలెక్టర్ సృజన చూసుకుంటే ఇదైతే ఒక ఛాలెంజింగ్ విషయం అని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇటు అవినీతి రహితంగా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులకే ప్రథమ పీఠం వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు తొందరగా అమ్మవారి దర్శనం చేసేందుకు కూడా ఇటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని ఆయన అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. విజయవాడ పట్టణంలోని పలు వార్డులలో వేలాది ఇళ్లు, బుడమేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. బుడమేరు ఆక్రమణ వల్లే ఈ పరిస్థితి ఏర్పడినందున భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఆక్రమణ తొలగింపే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తుంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైడ్రా తరహాలో ఏపీలోనూ ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న వాదనలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం మచిలీపట్నం పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణ నిర్మాణాల్లో ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలిపారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిట్కో ఇల్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆక్రమణ నిర్మాణాలు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి వారికి సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు తావలేకుండా ఆక్రమణ నిర్మాణాలు తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, స్ట్రాంగ్ వాటర్ అంటే మన ఇళ్ళ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు బయట డ్రైన్స్లో పోతుంది. ఈ డ్రైన్స్ కొద్ది దూరం పోయిన తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ ఏదైతే ఉందో వాటిలో పోతాయి. ఆ ఇరిగేషన్ కెనాల్స్ని కొందరు ఆక్యుపై చేసుకున్నారు. 10 అడుగులు ఉండాలంటే 2 అడుగులు అయిపోయినాయి. 20 అడుగులు ఉండాల్సిన కెనాల్స్ 6 అడుగులు అయిపోయినాయి. ఈ కెనాల్స్ అన్ని వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయినవి, ఇప్పుడు ఫామ్ అయింది కాదు. వేల సంవత్సరాల క్రితమే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి. వాటిని అలాగే ఉంచాలి. కానీ ఈ మధ్య చాలా దగ్గర ఆక్యుపై చేసేస్తారు. మన వచ్చిన బుడమేరు పరిస్థితి అదే. అంటే 7 లక్షల మంది విజయవాడలో సఫర్ అయ్యేవాడు కాదు. 7 లక్షల మంది దాదాపు 10 రోజుల నుంచి 15 రోజులు సఫర్ అయ్యారు. అప్పటికి ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో కూర్చొని అధికారులని, తర్వాత మంత్రులని, ఎమ్మెల్యేలు అందరినీ యాక్చువల్గా వర్క్ అలాట్ చేయిస్తే అది 10 రోజుల నుంచి 15 రోజులు పూర్తయింది. అయినా పూర్తి అయ్యేది కాదు ఆ నీళ్లు. అలాంటి భయంకరమైనది వచ్చింది. అందుకనే ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కెనాల్స్ కానీ, ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది పేదలు, నిరుపేదలు ఆక్యుపై చేసుకొని ఉంటారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఆపోజిషన్ వాళ్ళు
అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు, కేవల 11 సీట్లతో వదిలేశారు. నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇది ప్రజాస్వామ్యంలో 11 మంది ఉన్నా 5 మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏవి చెప్తారు, పేదలు నిరుపేదలు అందరినీ తీసేస్తారు. ఇది ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము. అయితే ఎంత గొప్ప వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఉపేక్షిస్తే విజయవాడలో ఇబ్బంది పెట్టినట్టుగా లక్షల మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో హంద్రీనీవా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమను సస్యశ్యామలంగా చేసేలా హంద్రీనీవా కాలువ విస్తీర్ణంపై ప్రత్యేక కార్యాచరణపై చర్చ జరిపారు. మొదటి దశలో హంద్రీనీవా పథకం ద్వారా 3850 క్యూసెక్ల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే ప్రణాళికలు రూపొందించాలని, త్వరలోనే ప్రధాన కాలువ విస్తరణ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులతో సమీక్షించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించేందుకు ఉన్న అడ్డంకులపై కూడా చర్చించారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని సమాచార శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితం అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సమాచార శాఖ మంత్రి పార్థసారథి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దర్శనం చేసుకోవటం ఎలా ఉంది? దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా ప్రారంభమైన ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి నాయకత్వంలో మరి చాలాసార్లు సమీక్షించారు. ఏ విధంగా ప్రజలకి సౌకర్యవంతమైన దర్శనాన్ని ఇప్పించాలని, దర్శనాన్ని కలుగజేయాలని, మరి సామాన్యుడు కూడా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందటమే లక్ష్యంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు కూడా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి, అదేవిధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మంత్రి పార్థసారథి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నదీ హారతులు ప్రారంభించారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హారతులను కొనసాగించకపోవడంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరిగి కృష్ణమ్మకు పంచహారతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పంచహారతులు కన్నుల పండుగగా కొనసాగాయి. దుర్గమ్మ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే దుర్గాఘాట్లో పంచహారతుల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, ఎలమంచిలి సుజనా చౌదరి, పలువురు ప్రముఖులు, దేవస్థాన వేద పండితులు లాంఛనీయంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పవిత్రమైన కృష్ణమ్మ పంచహారతుల కార్యక్రమాన్ని తిలకించిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈ రోజు నుంచి దుర్గాఘాట్లో కృష్ణమ్మకు పంచహారతులు సమర్పించడం జరుగుతుందని మంత్రి ఆనంద్ స్పష్టం చేశారు. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత అఖండ
సద్యోజాత వామదేవ నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల లోకబాంధవుడు కర్మసాక్షి అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగుంది. విజయవాడలో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆ దేవి యొక్క నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నడపాలని, శోభాయమానంగా కూడా ఉంచాలని, అత్యంత పవిత్రంగా నవరాత్రి ఉత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకి, అలాగే వచ్చేటువంటి యాత్రికులకు అందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులం, పార్లమెంటు సభ్యులం, అలాగే ప్రధానమైనటువంటి మంత్రులు అందరం కలిసి ఈరోజు సమీక్షించుకొని ఏ విధంగా ఈ యొక్క ఉత్సవాలని మనం నడపాలి అనే దానిలో ఇప్పటికే అనేక సందర్భాల్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయడానికి అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి ఒక మంచి ఆలోచన విధానాన్ని రూపకల్పనని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం 9 గంటలకు ఆలయం తలుపులు తీసి ప్రారంభించడం జరుగుతుంది. ఇటీవల మీ అందరికీ తెలిపినట్లు విఐపీల యొక్క దర్శనం 8 నుంచి 10 గంటల వరకు, 2 గంటల నుంచి 4 గంటల వరకు, దివ్యాంగులకు, వృద్ధులకి 4 నుంచి 5 వరకు అని చెప్పి ప్రకటించాం. ఆ యొక్క సమయాలు అలాగే కొనసాగిస్తూ మొదటి రోజు మాత్రం 8 నుంచి 10 దాకా అనేది 9 గంటలకు ఆలయం తెరుస్తారు కాబట్టి 9 గంటల నుంచి 10 దాకా 1 గంట మాత్రం ఆ రోజు ఉదయం ఉంటుంది. మళ్ళీ మిగతాదంతా కూడా సాయంత్రం యథావిధిగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని వ్యాఖ్య. బందర్పోర్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిసెంబర్ 2025 నాటికి బందర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.